న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని మరణాత విశ్వాస సమాజం ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నిడదవోలులోని మరణాత విశ్వాస సమాజం చర్చి వద్ద నుండి నిడదవోలు పురవీధుల్లో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. జెరూసలేములోనికి యేసుక్రీస్తు ప్రవేశించిన రోజును మట్టల ఆదివారంగా జరుపుకుంటామని, దీనిలో భాగంగానే ఈరోజు ఈతకమ్మలకు పువ్వులు అలంకరించి యేసుక్రీస్తును తమ నగరానికి ఆహ్వానిస్తున్నామని మన్నాత విశ్వాస సమాజ వ్యవస్థాపకులు వల్లభనేని రాంబాబు చౌదరి అన్నారు. ఈ ర్యాలీ అనంతరం మరణాత విశ్వాస సమాజం నందు క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. మనల్ని ఆయన దగ్గరికి, ఆయన లోకానికి, పరలోకానికి కొనుగోబడటానికి యేసు రాజు మేఘాలపై రానై ఉన్నాడు. హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుని కృప, రక్షణ ఈ గ్రామానికి కలగాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన గ్రామం కొరకు చేద్దాం. పట్టణం కొరకు పరిశుద్ధమైన మా తండ్రి, కృప కలిగిన మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా నిడదవోలు పట్టణాన్ని దీవించండి, అభివృద్ధి పదం వైపు నడిపించండి, ప్రజల్లో శాంతి సమాధానాలు కలిగించండి నాయన. కుటుంబాలు అందరూ, ప్రజలందరూ కూడా నాయన కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండడానికి తండ్రి నాయన మా ప్రాంత పట్టణ నాయకులను దీవించి నాయన ఆశీర్వదించండి నాయన. ఈ పట్టణాన్ని బాగు చేయమని, ఈ పట్టణాన్ని నాయన అభివృద్ధి కలిగించమని, ఈ పట్టణంలో తండ్రి నాయన ఎప్పుడు శాంతి సమాధానాలు కలిగి ప్రజలు జీవించినట్లుగా నీ కృపను, నీ కనికరాన్ని మా పట్టణంపై, మా ప్రజలపై, మా గ్రామంపై ఉంచి నాయన నీ దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. బోలో క్రీస్తు మహారాజ్ కి, బోలో క్రీస్తు మహారాజ్ కి. కూడి వచ్చినటువంటి పట్టణ ప్రజలకు, నాయకులకు, విశ్వాసులకు, క్రైస్తవ బృందానికి అందరికీ ప్రభు పేరట, అలాగే మరణాత విశ్వాస సమాజం మరణాత టెంపుల్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మట్టల ఆదివారం ప్రపంచ క్రైస్తవులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో పవిత్రంగా దీన్ని ఈ మట్టల ఆదివారాన్ని జరిపించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఆయన మరి ప్రజల కొరకు ఆయన శ్రమ పొంది, ప్రజల కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించాలని, ప్రజలకి మరి ఆయన దేవుడిగా ఆయన పాప క్షమాపణ అనుగ్రహించి ప్రజల్ని మోక్ష మార్గం వైపు నడిపించాలని, ప్రజలను శాంతి సమాధానాలు అనుగ్రహించాలని, ప్రజలకు పాప క్షమాపణ ఇవ్వాలని చెప్పి ఆయన ఈ లోకానికి వచ్చారు. అటువంటి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు మట్టల ఆదివారం, అలాగే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాలు జరిపించుకున్నటువంటి క్రైస్తవ సోదరులకు, క్రైస్తవ సంఘాలకు, అలాగే నాయకులకు, అలాగే న్యూస్ మీడియా వారికి కూడా, అందరికీ కూడా మా మరణాత విశ్వాస సమాజం తరపున, అలాగే ప్రభు పేరట మా యొక్క సంఘ పెద్దల తరపున, అందరి తరపున శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ పట్టణం ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉండాలని, ఈ పట్టణం ఇప్పుడు అభివృద్ధి వైపు నడిపించబడాలని మా యొక్క ఆశతో ఈ పట్టణం కొరకు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ పట్టణాన్ని దేవుడు ఎప్పుడు సమృద్ధిగా అన్ని విషయాల్లో దీవిస్తూ అభివృద్ధి పదం వైపు ఈ పట్టణాన్ని దేవుడు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సార్. త్వరలో రానయ్యున్న యేసు రాజుకు, రాజుల రాజుకు ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడును గాక. ప్రభు పేట వచ్చేవాడు, ప్రభు పేట వచ్చేవాడు, ప్రభు పేట వచ్చేవాడు, ప్రభు పేట వచ్చేవాడు, ప్రభు పేట వచ్చేవాడు. క్రీస్తు మహారాజుకు, త్వరలో రానయ్యున్న యేసు రాజుకు, రాజుల రాజుకు ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడును గాక. ప్రభు పేట వచ్చేవాడు, ప్రభు పేట వచ్చేవాడు, ప్రభు పేట వచ్చేవాడు, ప్రభు పేట వచ్చేవాడు, ప్రభు పేట వచ్చేవాడు. క్రీస్తు మహారాజుకి, క్రీస్తు మహారాజుకి, రానయ్యున్న రాజుల రాజుకి, క్రీస్తు మహారాజుకి, రానయ్యున్న రాజుల రాజుకి. బాగా ఉండదు ఇక్కడ.
ఉన్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, ఏడేండ్ల పరిశుద్ధులకు విందోబోతుంది, ఏడేండ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది, ఏడేండ్ల పరిశుద్ధులకు విందోబోతుంది, ఏడేండ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఈ సువార్త